కాలే కేటీఆర్ నిన్న ఒక మాట అన్నాడు. వెంకరెడ్డి గారు కోర్టుకు పోయిన మాట వాస్తవమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ లేదు, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని అన్నమాట వాస్తవమే. దాని మీద ఏం తీసుకుంటాం, క్యాబినెట్లో ఏం చర్చిస్తాం, తర్వాత చూసాక మాట్లాడు. నీకు ఎందుకు కేటీఆర్ 10 ఏళ్ళు దోసుకున్నావు, కేసులు ఎదుర్కొంటున్నావు. నిన్న ఒక టానిక్ అనే లిక్కర్ షాపులో చూస్తే అదొక 1000 కోట్ల స్కామ్. ఒక్క మందు షాపులో ఒక్క పేరు లైసెన్స్ తీసుకుని 9 షాపులు. ఒక ప్రణీత్ రావు అంటాడు ఏసీపీ, మాజీ ఏసీపీ, మన జిల్లా ఎస్పీ పంచి ప్రభాకర్ రావు చుట్టమంట. వాడు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో 9వ తారీఖు రోజు మా గవర్నమెంట్ వచ్చి మంత్రిగా మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 45 హార్డ్ డిస్కులు 45,000 ఫైల్ మాయం చేసినాం. వాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. అంటే ఎట్లయిందంటే ఓడిపోయిన తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నాడు, కరెంటు బిల్లు అన్నాడు. కరెంటు బిల్లు ఇవాళ మాఫ్ చేసినాం. కరెంటు బిల్లు వెంకరెడ్డి ఇంటికి పంపన్నాడు. పాపం 0 బిల్లు వస్తుంది మా ఇంటికి. తొందర ఎందుకు ఆయన 10 ఏళ్ళు కుంభకర్ణంలా పడదామని దోసుకుంది. ధరణి అని, కాళేశ్వరం అని, ఆఖరి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని కూడా వదిలిపెట్టారు. ఆఖరి మా ఎల్ఏ గారు తిప్పలపడి ఇప్పుడు ఆటోలు బైక్ పోతున్నారు, 1000 మంది బతుకుతున్నారు. పైన టాయిలెట్లు డార్మెంట్ గుట్ట మీద నిద్ర చేస్తానికి వస్తారు. బయట పండుకుంటుందా పైన? కింద బస్సు తీస్తే 5 గంటలు దర్శనానికి వచ్చినాక షుగర్ పేషెంట్లు, పెద్ద మనుషులకు మూత్రం వస్తుంది, పిల్లలకు ధూపు అవుతుంది, బాత్రూమ్ పోతారు, చిన్నపిల్లలు ఎత్తుకొని ఏడిపోవాలి. కామన్ సెన్స్ లేకుండా అభివృద్ధిని మేము ఒప్పుకుంటాం, కానీ అభివృద్ధి పేరు మీద కింద 1000 కోట్ల ఆస్తులు పోగొడుతుంది, ఆటో వాళ్ళ జీవితంలో పొట్టగొడుతుంది. అందుకనే లక్ష్మీనరసింహ సరిపోని బుద్ధి చెప్పిండు. 50,000తో నొడగొట్టిన ఆలేళ్ళు. ఆ స్వామి ఆశీర్వాదంతోనే ఆడ గెలిచినా, ఈడ గెలిచినా, భువనగిరి గెలిచినా, నల్గొండ జిల్లా గెలిచినా. ఎందుకంటే ఎప్పుడు కూడా దేనికి అవసరం దానికి ఉంటాను డెవలప్ చేసుకుంటూ కొన్ని సివిల్ అన్ని భక్తులకు వచ్చిన వారికి మంచిగా కార్యక్రమం వసతులు ఏర్పాటు చేసి ఆ మిగిలిన పైసలతో ఇల్లు కడితే అయిపోతుంది. ఇంకా 400 కోట్ల బిల్లు ఉందంటే దాని ఆర్ఆర్పీ శాఖ నేను చెప్పినా అసలు బిల్లు లేదో రేపు నేను ఎండోమెంట్ మినిస్టర్ ఐలయ్య గారిని బొమ్మని చెప్పి సీఎం గారు వారు ఆదేశించి అన్న పొద్దున పూట మీరు భద్రాచలం ఒక హాఫ్ డే ఆడికెళ్ళి మళ్ళీ మీరు మధ్యాహ్నం వచ్చి హెలికాప్టర్లు వచ్చి మళ్ళీ యాదగిరిగుట్ట మొత్తం రివ్యూ చేసుకొని నాకు రిపోర్ట్ ఇవ్వండి. దాన్ని బట్టి మనం ఏం చేయాలో ఆలోచించి పాత దేవస్థానం మండలి గతంలో కాన్ఫరెన్స్కి ఒకరి మెంబర్ ఎక్స్పీరియన్స్ భక్తి వారు ఉన్న వాళ్ళని పెట్టి ఆఫీసర్లతో కాకుండా ఆ విధంగా చేయాలంటే ఫస్ట్ మీరు చూసి వచ్చి నాకు రిపోర్ట్ ఏంటి తర్వాత నిర్ణయం తీసుకుని చెప్తున్నాను. సార్ ఒక్క క్వశ్చన్